From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. అమెరికాలో గ్రీన్ కార్డు పొందాలని భావిస్తున్న విదేశీయులకు అమెరికా ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. తాత్కాలిక వీసాలపై వచ్చేవారు గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఇకపై తన స్వదేశానికి వెళ్లి అక్కడ నుంచే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేస్తూ యుఎస్ ప్రభుత్వం కొత్త పాలసీ మెమోను విడుదల చేసింది. ఇకపై అమెరికాలో ఉంటూనే వీసా హోదాను మార్చుకునే విధానాన్ని ఒక అసాధారణ ఉపశమనంగా మాత్రమే పరిగణిస్తారని, చాలా పరిమిత కేసుల్లోనే దీనిని అనుమతిస్తామని USCIS పేర్కొంది. ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం విద్యార్థులు, పర్యాటకులు, తాత్కాలిక కార్మికులు వంటి నాన్ ఇమిగ్రేషన్ వీసాలపై వచ్చేవారు తమ వీసా గడువు ముగిసిన తర్వాత అమెరికాను విడిచి వెళ్లాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక ఇమిగ్రేషన్ చట్టాలు, కోర్టు తీర్పుల ప్రకారం గ్రీన్ కార్డు కోరే విదేశీయులు US స్టేట్ డిపార్ట్మెంట్ పరిధిలోని విదేశాల్లో ఉన్న కాన్సులర్ కార్యాలయాల ద్వారానే దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. అమెరికాలోనే ఉండి స్టేటస్ మార్చుకోవాలనుకునే వారి దరఖాస్తులను కేస్ బై కేస్ ప్రతిపాదనగా అత్యంత కఠినంగా పరిశీలించాలని అధికారులు ఆదేశించారు. ఈ కొత్త విధానం వల్ల USCIS సంస్థపై అడ్మినిస్ట్రేటివ్ భారం తగ్గుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి. దీనివల్ల మిగిలిన సమయాన్ని, వనరులను, మానవతా కోణంతో వచ్చే కేసులు, ఘోరమైన నేరాలు, మానవ అక్రమ రవాణా బాధితుల వీసాల, పౌరసత్వం దరఖాస్తుల ప్రాసెసింగ్పై కేటాయించడానికి వీలవుతుందని పేర్కొన్నారు.